హనుమంతుడు పంచముఖ అవతారం ఎందుకెత్తాడో మీకు తెలుసా? రామాయణంలో దీనికి సంబంధించిన కథ ఒకటి ఉంది. పాతాళ లోకంలో మహిరావణుడు మహాదేవి భక్తుడు. అతను అతీత శక్తులు పొందడం కోసం నరబలులు ఇచ్చేవాడు. యుద్ధ సమయంలో తనకు ఓటమి తప్పదని భావించిన రావణాసురుడు మహిరావణుణ్ణి పిలిచి రామలక్ష్మణుణ్ణి మహామాయాదేవికి బలి ఇస్తే లోకంలో ఎదురులేని వీరుడివి అవుతావని రావణుడు చెప్తాడు. దాంతో రామలక్ష్మణుణ్ణి మహిరావణుడు అపహరించి పాతాళ లోకానికి తీసుకెళ్తాడు. రామలక్ష్మణుల్ని మహిరావణుడి దగ్గర నుంచి విడిపించడం ఒక్క హనుమంతుడికి మాత్రమే సాధ్యం. కాని మహిరావణుడి ప్రాణం 5 దిక్కుల్లో ఉన్న 5 దీపాలలో నిక్షితమై ఉంటుంది. 5 దిక్కులు అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణంతో పాటు ఆకాశం. ఈ దీపాలను ఒక్కసారిగా ఆర్పితే మాత్రమే మహిరావణుడు మరణిస్తాడు. విషయం తెలిసిన ఆంజనేయుడు ప్రళయకాల రుద్రుడిలాగా గట్టిగా శబ్దం చేస్తూ పంచముఖ ఆంజనేయుడి అవతారాన్ని ఎత్తుతాడు. తన శ్వాసతో గట్టిగా గాలి ఊపి 5 దిక్కుల్లో ఉన్న 5 దీపాలను ఒక్కసారిగా ఆర్పి మహిరావణుణ్ణి సంహరిస్తాడు. అలా మహిరావణుడి నుండి రామలక్ష్మణులను విడిపించుకోవడం కోసం హనుమంతుడు పంచముఖ